OnePlus Nord 3 అమెజాన్లో 30,000 రూపాయలు ఉంది. అదే ఫ్లిప్కార్ట్లో 20,000 రూపాయలకు వస్తుంది. అంటే ఇంచుమించు 10,000 రూపాయలు డిఫరెన్స్, 30% ఆఫర్లో ఉంది. అండ్ OnePlus 12R చూసుకుంటే అమెజాన్లో 40,000 ఉంది, ఫ్లిప్కార్ట్లో 35,000కి వస్తుంది. అంటే 5,000 రూపీస్ డిఫరెన్స్ మళ్ళీ. అండ్ OnePlus 12 చూసుకుంటే అమెజాన్లో 65,000 రూపీస్కి అమ్ముతున్నారు. అదే ఫోన్ ఫ్లిప్కార్ట్లో 55,000 రూపీస్కి అమ్ముతున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ 10,000 రూపీస్ డిఫరెన్స్. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? సో ఎవరైనా సరే ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు అమెజాన్లో కన్నా ఫ్లిప్కార్ట్లోనే కొంటారు కదా, ఇంత 10,000 రూపాయలు డిఫరెన్స్ వస్తున్నప్పుడు. అయితే ఫ్లిప్కార్ట్లో ఫోన్స్ కొనడం సేఫా? OnePlus ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చా లేదా? ఫస్ట్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, OnePlusకి రెండు ఆన్లైన్ ఆథరైజ్డ్ సెల్లర్స్ ఉన్నారు. అంటే ఆన్లైన్లో OnePlus ఫోన్స్ని ఇద్దరే అఫీషియల్గా అమ్మగలరు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటి అమెజాన్, రెండు OnePlus స్టోర్. మీరు వెబ్సైట్ ఉంటుంది OnePlus స్టోర్, oneplus.store.in అని కొడితే మీకు OnePlus స్టోర్ వస్తుంది. సో అందులో మీరు మొబైల్స్ కొన్నా లేదంటే అమెజాన్లో మీరు మొబైల్స్ కొన్నా అఫీషియల్గా OnePlus నుంచి వస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఈ రెండు వెబ్సైట్స్ కాకుండా మీరు ఇంక ఏ వెబ్సైట్లో అయినా సరే, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, మీషో కానీ, జియో మార్ట్ కానీ, ఎక్కడైనా సరే మీరు ఒక OnePlus మొబైల్ కొన్నారంటే అది అమ్మేది OnePlus అఫీషియల్ కాదు, అది ఒక థర్డ్ పార్టీ సెల్లర్. ఈ అన్ని ఆన్లైన్ షాపింగ్స్ అన్నింటిలో కూడా ఎవరైనా సరే ఒక పర్సన్ ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ నేను కూడా ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, నాకు ఏదైనా షాప్ ఉంది, సో షాప్లో ఏదైనా ఫోన్స్ మిగిలిపోయినాయి, నేను ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ ఫోన్స్ అమ్మేస్తుంటా. సో ఇలా థర్డ్ పార్టీ సెల్లర్స్ వీటిలో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గర మిగిలిపోయిన స్టాక్ కానీ ఏదైనా రీఫర్బిష్డ్ ఫోన్స్ కానీ అమ్ముతూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ మీరు OnePlus ఫోన్స్ ఇక్కడ ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది, 10,000 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో ఈ 10,000 రూపాయలు తగ్గుద్ది కదా అన్న ఆలోచనతో మీరు ఒకవేళ OnePlus మొబైల్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే ఏమవుతుంది? ఫస్ట్లీ ఇక్కడ సెల్లర్స్ అనేవి థర్డ్ పార్టీ సెల్లర్స్. సో మీకు మొబైల్లో చూస్తే అసలు సెల్లర్ కనిపించాడు మొబైల్లో, మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఓన్లీ సిస్టంలోకి వస్తే మాత్రమే మీకు అక్కడ సెల్లర్స్ కనిపిస్తున్నారు. అది కూడా మీకు ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క సెల్లర్ మారిపోతున్నారు. ఏవో థర్డ్ పార్టీ సెల్లర్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో వీటిలో నుంచి మీకు ఫోన్ వస్తుంది అనమాట. సో వచ్చిన మొబైల్లో రెండు సినారియోస్ ఉన్నాయి. ఒకటి ఇది ఫ్లిప్కార్ట్ కాబట్టి మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ మీకు మొబైల్ రిసీవ్ అయిన తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. మీరు ఎంత అరిసి గోల్ పెట్టినా, ఎంత ఏడ్చినా కూడా మీకు ఫ్లిప్కార్ట్ నుంచి సపోర్ట్ అయితే ఉండదు. ఫ్లిప్కార్ట్ అసలు దాని సర్వీస్ పాలసీ చాలా వర్స్ట్గా ఉంటుంది, అది మనకు తెలిసిందే. సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్లీ ఒకవేళ మీరు ఆర్డర్ పెడితే ఏ ఫోన్స్ రావచ్చు? రెండు రకాల ఫోన్స్ రావచ్చు. ఒకటి రీఫర్బిష్డ్ ఫోన్స్ కానీ యాక్టివేటెడ్ ఫోన్స్ కానీ రావచ్చు. ఇది ఫస్ట్ కేసు. రీఫర్బిష్డ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఆర్డర్ పెట్టాను, మొబైల్లో ఒక మేజర్ ఇష్యూ నాకు కనిపించింది. సో అన్నీ నేను రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ పెట్టాను, ఈ ఫోన్ తీసుకెళ్ళిపోయారు, నాకు కొత్త ఫోన్ తెచ్చిచ్చారు. సో ఫోన్ తీసుకెళ్లారు కదా, తీసుకెళ్ళిన ఫోన్ని వాళ్ళు అదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిపేర్ చేసి మళ్ళీ బాక్స్లో పెట్టి అమ్మేస్తారు. సో ఇవి రీఫర్బిష్డ్ ఫోన్స్ అనమాట. సో దీన్ని మీరు ఇంచుమించుగా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ లాగే కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు యాక్టివేటెడ్ ఫోన్స్ అనేవి ఎక్కువ మందికి ఇష్యూ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. యాక్టివేటెడ్ ఫోన్స్ వస్తున్నాయి. సో యాక్టివేటెడ్ ఫోన్స్ అంటే ఏంది? సింప్లీ మీరు ఒక ఫోన్ ఆర్డర్ పెట్టాను, నేను ఫోన్ డెలివరీ అయిన తర్వాత ఈ ఫోన్ నాకు వారంటీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? నేను ఎప్పుడైతే దీనిలో సిమ్ వేస్తానో లేదంటే నేను ఎప్పుడైతే దీన్ని నెట్వర్క్కి కనెక్ట్ చేస్తానో ఆ మూమెంట్ నుంచి మనకి దీనిలో వారంటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాక్టివేటెడ్ ఫోన్స్ వస్తున్నాయంటే ఆల్రెడీ ఆ ఫోన్స్లో ఎవరో సిమ్ వేసేసి ఆన్ చేసి యాక్టివేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేసి ఉంటారు, సంథింగ్ ఏదైనా జరుగుండొచ్చు. సో అలాంటి ఫోన్స్ మనకు వస్తున్నాయి అనమాట. సో మనం ఆ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మనకు కొత్తగానే కనిపిస్తుంది చూడడానికి, బట్ అవి యాక్టివేటెడ్ ఫోన్స్. మీరు ఒక 6 months తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి సర్వీస్ సెంటర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మీ వారంటీ ఎక్స్పైర్ అయిపోయింది సార్ అంటారు. అదేంటే కొన్ని 6 months కూడా కాలేదు అంటే మీ చేతికి వచ్చి 6 months బ్యాక్ అది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి ఫోన్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో ఉంటే వస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్లీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ పర్సన్ కస్టమర్ ముందే ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తారు. సో ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు సింప్లీ మొబైల్ తీసుకోండి, సెటప్ చేసుకోండి. సెటప్ చేసిన తర్వాత డైల్ ప్యాడ్లోకి వెళ్ళి *#06# అని కొట్టండి. మీకు ఇక్కడ IMEI నెంబర్ కనిపిస్తుంది. లేదు అంతవరకు కూడా వెళ్ళాలి అనుకుంటే బాక్స్ మీద IMEI నెంబర్ ఉంటుంది. సో సింప్లీ IMEI నెంబర్ కాపీ చేసుకొని మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, లేదంటే మీరే డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి OnePlus వారంటీ చెక్ అని కొట్టండి. మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో IMEI నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కానీ ఎంటర్ చేయమంటుంది. సింప్లీ ఇక్కడ మీరు IMEI నెంబర్ ఎంటర్ చేసి చెక్ అని కొట్టండి. డివైస్ పేరు కింద IMEI నెంబర్ కింద యాక్టివేషన్ టైం. సో ఇది 14th April యాక్టివేట్ అయినట్టు. సో ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఫోన్ డెలివరీ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇది ఆల్రెడీ April 14th వారంటీ స్టార్ట్ అయిపోయింది. అంటే నాకు April 13 నెక్స్ట్ ఇయర్ April 13 దాకా నాకు వారంటీ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 1 month వారంటీ కోల్పోయినట్టు కదా. సో ఇలా ఒకవేళ మీకు యాక్టివేటెడ్ ఫోన్ కనిపిస్తే వెంటనే స్పాట్లోనే దాన్ని రిజెక్ట్ చేసేయండి. నేను డెలివరీ తీసుకోను, OTP చెప్పబాకండి, డెలివరీ రిజెక్ట్ చేసేయండి. సో ఒకవేళ మీరు అక్కడ IMEI నెంబర్ కొట్టినప్పుడు నో రిజల్ట్స్ ఫోన్ అని వస్తే అది ఒక కొత్త ఫోన్ లాగే కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు కొత్త ఫోన్ వచ్చింది, సీల్డ్ బాక్స్, చాలా బాగుంది ఇప్పుడు ఫోన్, ఓకే తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఏంటి ప్రాబ్లం? మీరు యూజ్ చేస్తా ఉన్నారు, ఒక 4-5 months తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూ లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చింది. సో మీరు బతుకుంటా OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం అడుగుతారంటే మీ ఇన్వాయిస్ అడుగుతారు. ఇన్వాయిస్ అడిగినప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ ఇన్వాయిస్ తీసుకెళ్ళారనుకోండి, సో 90% అక్కడ ఏమవుతుందంటే ఫ్లిప్కార్ట్ అనేది మా ఆథరైజ్డ్ సెల్లర్ కాదు, సో మేము సర్వీస్ చేయమని చెప్తున్నారంట. చాలా మందికి ఇలా అవుతుంది. కొంతమంది చేస్తున్నారు కానీ చాలా మంది అసలు రిజెక్ట్ చేస్తున్నారంట. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఇన్వాయిస్ మా ఆథరైజ్డ్ సెల్లర్ కాదు ఫ్లిప్కార్ట్, సో మేము సర్వీస్ చేయలేము అనేసి అంటున్నారంట.
సో ఇన్ని రిస్కులు ఉన్నాయి. ఒకటి రీఫర్బిష్డ్ ఫోన్స్ రావచ్చు, యాక్టివేటెడ్ ఫోన్స్ రావచ్చు, లేదంటే వారంటీ క్లెయిమ్ కాకపోవచ్చు. ఇన్ని రిస్కులు ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని బెటర్ నా సజెషన్ మాక్సిమం OnePlus మొబైల్స్ అమెజాన్లో OnePlus స్టోర్లో తప్ప ఇంకెక్కడ కొనబాకండి. కొంటే తర్వాత మీకు ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. వారంటీ దగ్గర కానీ యాక్టివేషన్ దగ్గర కానీ చాలా చోట్ల ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లీస్ట్ షేర్ చేయకపోయినా చెప్పండి వాళ్ళకి ఇట్లా జరుగుతుంది. సో OnePlus ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో కొనకండి అని చెప్పండి. మీకు కనీసం వీళ్ళైతే వీడియో షేర్ చేయండి, లేకపోతే చెప్పండి. సో అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.